మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? అయితే చూడండి, ఈ దినములకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనము. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు జరుగునుగాక అని ఆమెతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోతం దేవా ప్రభా తండ్రి, ఇంతకు నాయన ప్రభా సజీవులు కొంచెం విధానం పట్టినైనా మీకు నామం తెలియజేసుకుంటున్నాను తండ్రి. నాయన మీ వాక్యం ధ్యానించుకుంటాను, ఇటు మాతో ఉన్నాడు, ఈ మాతో నడిపించండి ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరి తండ్రి వినగల గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవితం దయచేయమని నాయన తండ్రి. ప్రభు నన్ను దిశలు చట్టు మరకు పరచమని మా ప్రభు అయితే నమ్రతమాలు వినమ్గా పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే, ఒక స్త్రీ గురించి మనం ధ్యానించుకుంటున్నాం. కనాను స్త్రీ. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనము ఈ కనాను స్త్రీని మనం చూస్తున్నాం కదా. నీ విశ్వాసం గొప్పదని ప్రభు మెచ్చుకుంటున్నాడు. నీ విశ్వాసము గొప్పది. అయితే చూడండి, ప్రభు మెచ్చుకున్న వారు ఇద్దరున్నారు. ఎవరంటే ఒకటి కనాను స్త్రీ, రెండవది శతాధిపతి. వీరిద్దరు కూడా అన్యులే. ప్రభువు తూర్పు సీయోను ప్రాంతంలోకి వెళ్ళగా ఈ కనాను స్త్రీ తన కుమార్తె స్వస్థత నిమిత్తము ప్రభు దగ్గరికి వచ్చింది. స్వస్థత నిమిత్తం ప్రభు దగ్గరికి వచ్చి కొందరు ఇంటికి రమ్మని కోరారు. కొందరు వ్యాధిగ్రస్తులను తీసుకువచ్చి స్వస్థపరచబడ్డారు. ఈ స్త్రీ అయితే కుమార్తెను తీసుకుని రాలేదు కానీ మాట మాత్రం సెలవిస్తే కుమార్తె బాగుపడుతుందని విశ్వాసంతో వచ్చిందండి. మాట మాత్రం సెలవిస్తే చాలు, నా కుమార్తె బాగుపడుతుందని విశ్వాసంతో వచ్చింది. తన కుమార్తె బహుబాధపడుతుందని కేకలేసింది. కానీ యేసు ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే ఆయనకి కేక వినపడలేదా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఆయనకి కేక వినపడలేదా? ఆమె కేక. కానీ యేసు ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ శిష్యులు ఏం చేస్తున్నారు? ఆమెను పంపివేయమని చెప్తున్నారు ప్రభుతో. ఆమెను పంపివేయమని చెప్పారు. కానీ ప్రభు ఆమె అంతరంగాన్ని చూస్తున్నాడు. ఎలాగైనా సాధించాలి అన్న కృతనిశ్చయం, ఎలాగైనా నా కుమార్తె యొక్క స్వస్థత నేను పొందుకోవాలి అని ఆమె యొక్క నిశ్చయాన్ని ఆమెలో కనబడింది. కనుక ఈ అన్యురాలు పరీక్షకి ఎంత నిలబడుతుందో పరీక్షించాలనుకున్నాడు. ఎంత నిలబడుతుందో, విశ్వాసములో ఎంత నిలబడుతుందో మరి పరీక్షించాలని అనుకున్నాడు. కాబట్టి అటువంటి పరిస్థితి ఎదురైతే ఇదేం బోధకుడు, ఎన్ని కేకలేసినా లెక్క లేకుండా పోతున్నాడు అని విమర్శిస్తారు. ఎన్ని కేకలేస్తున్నా లెక్క లేకుండా పోతున్నాడు ఏంటి, ఇదేం బోధకుడు అని కొంతమంది అయితే విమర్శిస్తారు. అయితే ఆమె అటువంటి రియాక్షన్ ఏమి చూపించలేదు. కానీ వెనుదిరిగి కూడా వెళ్ళిపోలేదు. ఎందుకంటే ఆమె నిశ్చయంతో ఉన్నది. ఇక్కడ మనం చూస్తాం, ఒక తిమ్మయ్య కుమారుడైన బర్తిమయ్యని చూస్తాం. గుడ్డివాడు తిమ్మయ్య కుమారుడైన బర్తిమయ్య. ఆ బర్తిమయ్య రోడ్డు ప్రక్కన కూర్చొని మరి దావీదు కుమారుడైన యేసు వస్తున్నప్పుడు, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు అని కేకలు వేస్తుంటే ఊరుకోమని శిష్యులు చెప్పినా కానీ ప్రభు అతన్ని దగ్గరికి పిలిచాడు. స్వస్థపరిచాడు. అలాగే 10 మంది కుష్ఠరోగులను కూడా దేవుడు ఏం చేశాడు? బాగు చేశాడు, స్వస్థపరిచాడు వారిని. కానీ ఇక్కడ ప్రభు యొక్క ప్రత్యేక ధోరణి శిష్యులను ఆశ్చర్యపరిచింది. శిష్యులను ఆశ్చర్యపరిచి ఉండవచ్చును. అవును, ఆయన మార్గాలు తలంపులు వేరు. కానీ మన స్వంత జ్ఞానంతో మనమే ఏం చేస్తాం? తొందరపడిపోతూ ఉంటాం. ఈ స్వంత జ్ఞానంతో మనం ఏం చేస్తాం? తొందరపడిపోతూ ఉంటాం. వీళ్ళారా
శిష్యుల యొక్క సిఫార్సు విన్నాక శిష్యులు ఏం చేస్తున్నారు? ఏం సిఫార్సు చేస్తున్నారు? ఆమెను పంపేయండి అంటున్నారు. సిఫార్సు విన్నాక ప్రభు చెప్పాడు, నేను ఇశ్రాయేలీయుల యొద్దకే పంపబడ్డాను అంటున్నాడు. నేను ఇశ్రాయేలీయుల యొద్దకే నేను పంపబడ్డాను అన్నాడు. అంటే ఈ అన్యురాలకు నేనేమి చెయ్యను, నేను ఇశ్రాయేలీయుల యొద్దకే నేను పంపబడ్డాను అంటే ఏంటి? నేను నీకేం చెయ్యను అని అర్థం. ఈ అన్యురాలకు నేనేమి చెయ్యను అని అర్థం అక్కడ కనబడుతుంది మనకి. ఈ జవాబు విన్నాక ఏ అన్యురాలు కూడా అక్కడ నిలబడదు. అసలు ఈ జవాబు విన్నాక ఏ అన్యురాలు కూడా అక్కడ నిలబడదు. ఆమె అవమానం భరించి కూడా వెళ్ళిపోలా. ఆ అవమానం భరించి కూడా, ప్రభు యొక్క మాట భరించి కూడా వెళ్ళిపోలేదు. ఈమె గొప్ప వంశానికి చెందిన స్త్రీ అండి. ఏ వంశం తెలుసా? సురోఫెనికా వంశస్తురాలు. సురోఫెనికా వంశస్తురాలని ఈ వంశం చెప్పబడితే ఆమె గొప్పింటి స్త్రీ. ఈమె గొప్పింటి స్త్రీ అయి ఉండవచ్చు. తన కుమార్తె స్వస్థపడాలి, అనేదే ఆమె ధ్యేయంగా పెట్టుకుంది. అక్కడ తన కుమార్తె స్వస్థపడాలి అనేది ధ్యేయంగా పెట్టింది. కాబట్టి వెళ్ళను అని దృఢ నిశ్చయంతో వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళను, నా కుమార్తె స్వస్థపడాలి అనే దృఢ నిశ్చయంతో వచ్చింది. ప్రభు దగ్గరికి ఎన్నో వేల మంది వచ్చి స్వస్థత పొందుతున్నారు. అదే ఆమెకి తెలుసు. కానీ ఎవరు ఇశ్రాయేల్లో ఎవరు అన్యులు అని వాకప్ చేసి స్వస్థపరచలా దేవుడు. ఎవరు అన్యులు, ఎవరు ఇశ్రాయేలీలు అని దేవుడు కనుక్కొని స్వస్థపరచలా. అందరినీ స్వస్థపరిచాడు. తన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచాడు కదా. మరి ఏమిటండి, నేను ఇశ్రాయేలీల యొద్దకే నేను పంపబడ్డాను అని ఎందుకన్నారు ఇక్కడ? మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ వచ్చిన వారందరూ స్వస్థపడ్డారు ప్రభు దగ్గరికి. మరి ఈ ప్రత్యేక సందర్భంలో విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అని మనకు గుర్తు చేసుకోవాలి. ఆమె యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఆమె దృఢ సంకల్పంతో వచ్చిందని ప్రభు చూశాడు. కుమార్తెను తీసుకొని రాకుండా వచ్చిందని ప్రభు చూశాడు. కుమార్తెను కూడా తీసుకొని రాలేదు. కొంతమంది రోగంతో ఉన్నవారిని తీసుకుని వెళ్తారు. ఆ రోగి మీద చేయి వేస్తే మరి వారి యొక్క రోగం నయం అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ రోగిని కూడా తీసుకుని వెళ్తారు. కానీ ఆ యొక్క కుమార్తెను కూడా తీసుకొని ఏమీ రాలేదు. అంటే ఏంటి? మాట మాత్రం సెలవిస్తే చాలు నా కుమార్తె బాగుపడుతుంది అన్న దృఢ నిశ్చయం, అన్న సంకల్పం, అన్న విశ్వాసం. అంత విశ్వాసం ఎవరిలోనైనా ఉందా? అలాంటి విశ్వాసం కలిగి మనం జీవిస్తున్నామా? కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఆయన మాటలను, ప్రవర్తనను, తలంపులను కూడా పరీక్షించే దేవుడు. అబ్రహామును కూడా పరీక్షించాడు కదా. అబ్రహామును పరీక్షించాడు, హిజ్కియాను పరీక్షించాడు, మన్నా విషయంలో ఇశ్రాయేలును పరీక్షించాడు. ఇలా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఆమెకి 2 షాకులు ఇచ్చాడు, అయినా కానీ ఆమె పోలేదు. ఆ 2వ తిరస్కారం చాలు ఆయన దగ్గర నుండి ఏ సహాయం రాదని గ్రహించడానికి. అయినా కానీ అన్యురాలైన ఆమె అక్కడ నుండి వెళ్ళిపోలేదు. ప్రార్థనలకు జవాబు వెంటనే రాలేదని చాలామంది ఏం చేస్తారు? ప్రార్థన చేయడం మానేస్తారు, చర్చికి వెళ్ళడం మానేస్తారు, బైబిల్ చదవడం మానేస్తారు కదా. ప్రార్థనకు జవాబు వెంటనే రాలేదని మన విశ్వాసాన్ని. కాబట్టి కానీ ఈ అన్యురాలు మన విశ్వాసాన్నే సవాలు చేస్తుంది. తిరస్కారాన్ని అవమానంగా తీసుకోలేదు. ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది. ప్రభువా నాకు సహాయం చేయి అని అడిగింది. అంటే ప్రభువును తను గౌరవించి సరిగ్గా అడగలేదేమోనని మొక్కింది. ప్రార్థనలకు జవాబు రానప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం సరిగ్గా అడుగుతున్నామా లేదా, ప్రభుని సరిగ్గా అడుగుతున్నామా లేదా, గౌరవంగా మనం అడుగుతున్నామా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ విధంగా ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా అనుగ్రహిస్తానని ఆయన చెప్పాడు. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా అనుగ్రహిస్తానని చెప్పాడు. కనుక ప్రార్థనలకు జవాబు వెంటనే రానప్పుడు ఏం చేయాలి? రానప్పటికీ ఏం చేయమన్నాడు? నిత్యము ప్రార్థించమన్నాడు. విసగవద్దు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు విసగవద్దు.
ఎన్నిసార్లు ప్రార్థన చేసిన జవాబు రావడం లేదు అని విసుగు చెందేవారు ఉంటారు. విసగవద్దు. కాబట్టి ప్రభు చెప్పాడు, మీరు విశ్రమింపకుడి, ఆయనను విశ్రమింపనీయుకుడి. మీరు విశ్రమింపకుడి, ఆయనను విశ్రమింపనీయుకుడి. మీరు విశ్రమింపొద్దు, ఆయనను విశ్రమింపనీయుకుడి. మీరు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మీ ప్రార్థనలు వింటూ ఉంటాడు, ఆయన విశ్రమింపడు అని యెషయా గ్రంథంలో చెప్తున్నారు కదా. కాబట్టి ప్రార్థన పోరాటం ఆపవద్దు. ప్రభువా నాకు సహాయం చేయమని దీనముగా ప్రార్థించిన ఆ స్త్రీకి ప్రభు ఇచ్చిన జవాబు విని శిష్యులు ఆశ్చర్యపడి ఉంటారు. ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారని రాయబడి ఉంది. ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారని రాయబడి ఉంది. కానీ ఇక్కడ ఏముంది? పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు. పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు అని పలికిన కఠినమైన మాటలు కదా ఇవి. ఎలాంటి మాటలు అవి? కఠినమైన మాటలకు శిష్యులు విస్మయమైంది ఉంటారు. ఆ సమయంలో ఇంకెవరైనా ఈ మాటలు వింటే, నువ్వేమీ బోధకుడవయ్యా, కుక్క నక్క అంటున్నావు ఏంటి అని కోపగించుకుని వెళ్ళిపోతారు. అక్కడ ఉండరు, సెకండ్ కూడా అక్కడ ఉండరు. కనుక ఈ స్త్రీ చాలా సాత్వికురాలుగా కనపడుతుంది. సాత్వికం. ఆ సాత్వికాన్ని మోషే కోల్పోయాడు. ఇశ్రాయేలీల విషయంలో మోషే కోల్పోయి కనాను దేశానికి చేరలేకపోయాడు. కానీ ఈమె సాత్వికం కలిగిన స్త్రీగా కనపడుతుంది మనకి ఇక్కడ. ఈమె చూడండి, తన కుమార్తె స్వస్థత పొందాలన్నదే తన ధ్యేయమని తన ప్రభు పలికిన కఠినమైన మాట కూడా ఆమెకు బాధ కలగల. ఆయన పలికిన కఠినమైన మాటకు కూడా ఆమె బాధ చెందలేదు. అవును ప్రభా, నా పిల్ల కుక్క పిల్ల అయితే నేను కుక్కను అని అంగీకరించింది. నా పిల్ల కుక్క పిల్ల అయితే నేను కుక్కనని అంగీకరించింది. దేవుని గ్రంథంలో దావీదు రాజుగా అభిషేకించబడినప్పటికీ రాజుగా అభిషేకించబడినప్పటికీ ఏమన్నాడు? నేను చచ్చిన కుక్కను మిన్నల్లిని అని తాను తగ్గించుకున్నాడు. నేను చచ్చిన కుక్కను మిన్నల్లిని అని తాను తగ్గించుకున్నాడు. ఈ రోజుల్లో ఆ తగ్గింపు ఎవరిలో ఉంది? ఎంతమందిలో ఉంది ఆ తగ్గింపు అనేది? ఆ తగ్గింపు స్వభావం అనేది. కనుక అందుకే రాజుగా సింహాసనం మీద స్థిరపడ్డాడు. కానీ నేను కుక్కని అసహించిన గొలియాతు, నేను కుక్కనా అన్నాడు. కుక్కనా అని అసహించిన ఈ గొలియాతు చచ్చిన కుక్క వలె దావీదు ఎదుట ఏమయ్యాడు? బోర్లా పడ్డాడు. దావీదు ఎదుట అంటే గర్వించిన గొలియాతు, నేను చచ్చిన కుక్కనా అని గర్వించిన గొలియాతు ఏమయ్యాడు? బోర్లా పడ్డాడు దావీదు ఎదుట. అయితే ఆ స్త్రీ, మీ పిల్లలు బల్ల క్రింద తినగా పడిన ముక్కలు కుక్క పిల్లలమైన మాకు చాలును ప్రభా. మీ పిల్లలు తినగా ఆ ముక్కలు కుక్క పిల్లలమైన మాకు చాలు ప్రభా అంటుంది ఇక్కడ. అని ఎంత చక్కగా ప్రభువు వాడిన మాటలను తిరిగి వాక్యాచాతుర్యంతో జవాబిచ్చింది. ఎంతో వాక్యాచాతుర్యంతో జవాబిచ్చింది. ఆ తగ్గింపు ప్రభుని మెప్పించింది. అదే విధంగా చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 29లో చూసినట్లయితే, నీవు ఈ మాట చెప్పినందున వెళ్ళము, నీ కుమార్తె స్వస్థత పొందిందని ప్రభు చెప్పారు. ఆమె ఎప్పుడైతే తగ్గించుకున్నదో ప్రభు ఆమె అడిగింది ఇచ్చుడే కాక ఆమెను మెచ్చుకొనకుండా ఉండలేకపోయాడు. ఎప్పుడైతే ఆమె తగ్గించుకుందో, ఆమె అడిగింది ఇచ్చుడే కాక ఆమెను మెచ్చుకొనకుండా ఉండలేకపోయాడు. ప్రియులారా, అమ్మ నీ విశ్వాసం గొప్పది. అదే శతాధిపతి యొక్క విశ్వాసం కూడా ప్రభువు మెచ్చుకున్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనంలో, ఇశ్రాయేలీలోనైనా ఇంత విశ్వాసం నేను చూడలేదు అన్నాడు శతాధిపతి విషయంలో.
ఒక అన్యురాలు అన్న అడ్డంకులు, తిరస్కారాలు, అవమానాలకు నిలిచి చివరకు అన్ని అడ్డంకులు, తిరస్కారాలు అన్నిటికీ నిలిచింది, ఎదురు తిరిగింది. చివరకు ప్రభు చేత మెచ్చుకొనబడింది. అయితే విశ్వాసులమైన ప్రార్థనలో ఈ పట్టుదల కనపడుతుందా? విశ్వాసులమైన మన ప్రార్థనలో ఇలాంటి పట్టుదల కనపడుతుందా? ఇలాంటి పట్టుదల కావాలి. ఇలాంటి పట్టుదల కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. అయితే చూడండి, ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. ఆమె విశ్వాసంలో 5 లక్షణాలు కనపడుతున్నాయి. ఆమెకి విశ్వాసంలో 5 లక్షణాలు కనపడుతున్నాయి. ఏంటంటే, మొదటిది మాటలలో కనపరిచిన జ్ఞానం, ఓర్పు, సాత్వికం, దీనత్వం, పట్టుదల. జ్ఞానం, ఓర్పు, సాత్వికం, పట్టుదల. అయితే ఇవి మన ప్రార్థనలో కనపడితే మన ప్రార్థనలో ఆయన తృణీకరించలేడు. ఇవి కనుక మన ప్రార్థనలో కనపడితే మనం చేసే ప్రార్థనలో ఆయన తృణీకరించలేడు. అయితే మనం చేసే ప్రార్థనలో ఈ 5 ఉండట్లేదన్నమాట. మన ప్రార్థన అంగీకరించట్లేదు అంటే దేవుడు మనం చేసే ప్రార్థనలో ఈ 5 ఉండటం లేదన్న విషయాన్ని తప్పనిసరిగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. కనుక నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనీయను అని యాకోబు కన్నీళ్లతో పెంగులాడాడు. నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనీయనని యాకోబు కన్నీళ్లతో పెంగులాడాడు. అదే నేను నశించదనని ఎస్తేరు ఉపవాసం చేసి ప్రార్థించి గొప్ప జయమును సాధించిన మార్గంలో నడవాలి మనం. జవాబు ఆలస్యం అవగానే నిరాశ అనే సైతాను మనం వెన్నంటుంది. నిరాశ అనే సైతాను గాలానికి చిక్కుకొని ప్రార్థించడం మనం ఏం చేస్తాం? మానివేస్తుంటాం. ఈ నిరాశని సైతాను మన వెంట ఉండి మనం ప్రార్థించడం మానివేస్తుంటాం. కాబట్టి ఆలస్యం తిరస్కారం కాదని అనేక సార్లు వింటున్నప్పటికీ ఈ సైతాను యొక్క గాలానికి మనం తగులుకొని అపజయం పాలవుతూ ఉంటాం. ఇక చూస్తే యెషయా గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదని ఎవరైతే ఆయనను పట్టుకొని ప్రార్థనలో వేలాడుతారో, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదని ఎవరైతే ఆయనను పట్టుకొని ప్రార్థనలో వేలాడతారో అటువంటి వారిని చూసి దేవుడు ఆనందిస్తాడంట. నీవు తప్ప నాకెవరు లేరు. ఇలాంటి ప్రార్థన మనం చేస్తున్నామా? నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు అని ఎవరైతే ఆయన పట్టుకునే ప్రార్థనలో వేలాడతారో అటువంటి వారిని చూసి దేవుడు ఆనందిస్తాడు. కాబట్టి మీరు దేవుని చిత్తానుసారంగా అడిగింది పొందే వరకు మీరేం చేయాలి? విశ్రమింపొద్దు అంటే మీరు రెస్ట్ తీసుకోవద్దు. రెస్ట్లెస్గా మీరు ఏం చేయాలి? ప్రభువుని అడుగుతూ ఉండాలి. ప్రభువుని అడుగుతూ ఉండాలి. మీకు కావాల్సిన ఏమిటి అడుగుతూ ఉండాలి. ఆయన్ని విశ్రమింపనీయకుడి. అదేవిధంగా చూడండి, ఒక దైవ సేవకుడు చెప్పారు ఏంటంటే, ఒక పిల్లవాడు రాత్రి 11 గంటలకి వాళ్ళ అమ్మను మంచినీళ్ళు ఇమ్మని అడిగాడంట. ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మను ఏం చేశాడు? 11 గంటలకి మంచినీళ్ళు ఇమ్మని అడిగాడంట. ఆమె దినమంతా అలసిపోయి పాపం అప్పుడే నడుము వాల్చింది. ఆ దినమంతా పనిచేసి ఏం చేసింది? అలసిపోయి నడుము వాల్చింది. ఇప్పుడు లేవలేనురా అంది. వాడేమో ఇప్పుడే కావాలన్నాడు. నాకు ఇప్పుడే కావాలన్నాడు. తెల్లారి తాగుదుగా లేరా అంది. వాడు మళ్ళా మారాం చేయడం మొదలుపెట్టాడు. ఆ తల్లికి కోపం వచ్చింది. నేను లేవలేనురా అంటే మారాం చేస్తున్నాడని తల్లికి కోపం వచ్చి, ఈసారి అడిగామంటే బెత్తం తెచ్చి వాయిస్తా అంది. ఈసారి వాడు అన్నాడు, నువ్వు బెత్తం తేడానికి వెళ్ళినప్పుడు గ్లాస్తో నీళ్లు పట్టురా అని దాంతో వాళ్ళ అమ్మ పక్కన నవ్వి గ్లాస్తో నీళ్లు తెచ్చి కొడుక్కి ముద్దు కూడా ఇచ్చిందంట. బెత్తం తెస్తాకి వెళ్ళినప్పుడు నీళ్ళు కూడా తీసుకురా, బెత్తం తెస్తాకి వెళ్తావు కదా, కాబట్టి నీళ్ళు కూడా తీసుకొని రా అని చెప్పి అన్నప్పుడు వాళ్ళమ్మ పక్కన నవ్వి ఏం చేసిందంట? కొడుక్కి ముద్దు కూడా ఇచ్చిందంట నీళ్ళు తెచ్చి. అలాగే మనం ఏం చేయాలి? విడవకుండా ప్రార్థన చేయాలి. విడవక ప్రార్థన చేసే పిల్లలంటే
ప్రభువుకి సంతోషం. కనాను స్త్రీ వలె సహనం, సాత్వికం, పట్టుదల, జ్ఞానం, ఇవన్నీ దీన మనసు, పట్టుదల కలిగిన గొప్ప విశ్వాసంతో ప్రభు నుండి మనము జవాబులు పొందేవారిగా ఉందాం. కనాను స్త్రీ వలె ఈ 5 లక్షణాలు మనం కలిగి ఉన్నట్లయితే మనకు కావలసినవన్నీ కూడా మన దేవుని నుండి మనము పొందగలుగుతాం. ప్రియులారా, ఇవన్నీ కలిగి ఉండటానికి మీరేం చేయాలి? పట్టుదల కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉండేలాగా ఉండాలని, ఆ కనాను స్త్రీ వలె ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తుతం దేవా. ప్రభా తండ్రి, నేను ప్రభా ఈ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం దేవా. ఇదిగోనైనా ప్రభా, కనాను స్త్రీ విషయంలో మేము తండ్రి ఆమె యొక్క పట్టుదల గురించి మేము నేర్చుకుని ఉన్నాం నాయన ప్రభా. ఆమె యొక్క సహనం, ఆమె యొక్క దీన మనసు, ఆ యొక్క జ్ఞానం తండ్రి, ఆమె ఎంతో విశ్వాసంతో తండ్రి నాయన ఆ బిడ్డను కూడా తీసుకుని రాకుండా ప్రభు నాయన మాట మాత్రం సెలవిస్తే నా బిడ్డ స్వస్థపరచబడుతుంది అన్న విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చింది నాయన ప్రభు. మీరు ఆమెను పరీక్షించారు నాయన తండ్రి. ఆ పరీక్షలో ఆమె నెగ్గింది నాయన తండ్రి. ఆ విధంగా ఆ లక్షణాలన్నీ మేము కూడా కలిగి ఉండేలాగా నీ కృప మాకు అనుగ్రహించండి తండ్రి. అలాంటి లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఉంటకు నీ కృప దయచేయమని తండ్రి. నజరేయుడైన యేసయ్య బ్రతిమాలు వినామకి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని కన్యని సహవాసము సకల దేవుల్లో సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం నీ ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.